ఏపీలో బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుందా? 2 రోజులు జరిగిన కీలక సమావేశంలో నేతల అభిప్రాయాన్ని సేకరించారు. అధినాయకత్వానికి నివేదిస్తామని 2-3 రోజుల్లో నిర్ణయం వస్తుందని చెబుతున్నారు. అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దగ్గర 50,000 మంది ఆంధ్రుల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి వారు చెప్పారు. మరి జనసంపర్క్ చేయడానికి బళ్ళు కూడా ఢిల్లీ నుండి వస్తాయి. గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని సామాన్యుల్ని కలుస్తూ వారు ఏం ఆకాంక్షిస్తున్నారు అనే విషయాన్ని కనుక్కోవటం జరుగుతుంది. కనుక అంత ప్రజాస్వామికంగా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలకి సంబంధించి కూడా ఈ 175 అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా 25 పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ కార్యకర్తలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నాయకులు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించిన పిమ్మట వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు ఏ విధంగా ఉంటాయి, మరి అక్కడ ఎవరు అభ్యర్థులు అయితే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద ఫీడ్బ్యాక్ అయితే నాయకుల దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ క్రోడీకరించిన తర్వాత మాకు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, అక్కడ చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత దాన్ని అనౌన్స్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రక్రియ. కనుక ఇప్పుడు వాటన్నిటినీ కూడా క్రోడీకరించి మేము ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మేము జాతీయ నాయకత్వానికి పంపిస్తాము. వారు ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో దీని మీద చర్చ కూడా జరుగుతుంది. జరిగిన పిమ్మట ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అది ఖచ్చితంగా మీ మాధ్యమంగా అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మేము ఇంతకుముందు కూడా చెప్పామండి. ఇప్పుడు 175 అసెంబ్లీలకు గాను మాకు దగ్గర 2,000 పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి. కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ నేను ఇందాక చెప్పినట్లుగా జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అసెంబ్లీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ముందు పెట్టి వారితోటి చర్చించిన పిమ్మట వాటిని ఒకసారి క్రోడీకరించడం జరిగింది. ఎవరు అయితే బాగుంటారు అనేటువంటి విషయం మీద ఒక నిర్ణయానికి రావటం జరిగింది. వాటన్నిటిని మేము పైకి పంపిస్తాం. ఎందుకంటే ఒక అసెంబ్లీకి ఒక్కరు కాదు కదా, 4-5 పేర్లు ఉంటాయి. కనుక అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ కావచ్చు, లేకపోతే రాజకీయపరమైన అంశాలు కావచ్చు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం చేయడం జరిగింది. కానీ దీన్ని పైకి పంపించిన తర్వాత పార్లమెంటరీ బోర్డులో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. అన్ని నియోజకవర్గాలకి సంబంధించిన అన్ని నియోజకవర్గాలు 3 నుండి 5 ఉంటాయండి. అన్ని నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పేర్లు, అన్ని పార్లమెంట్కి సంబంధించినటువంటి పేర్లు మేము పైకి పంపిస్తాం. నిర్ణయం వారు చేస్తారు. నేను ఇందాక అన్నాను కదమ్మా, సామాజిక సమీకరణను అక్కడ దృష్టిలోకి తీసుకోవాలి, రాజకీయ పరిస్థితి దృష్టిలోకి తీసుకోవాలి. ఈ పంపించిన తర్వాత పంపించడం వరకు డెఫినెట్గా మా యొక్క బాధ్యత 175కి మేము చేసాము. ఆ తర్వాత పైన పొత్తు మీద కనుక ఒకవేళ పైన నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానుగుణంగా మనం ఒకసారి సమీక్ష అనేది మేము చేసుకుంటాం. ఇప్పుడు కార్యకర్తలతోటి చర్చించింది కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రమే. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. మేము 175 అసెంబ్లీలకు సంబంధించి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మేము పంపిస్తాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు కదండి. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. ఏలూరులో కేవలం కార్యకర్తలతోటే ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మాకు పైనుండి సూచనలు వస్తాయి. ఎప్పుడైతే నాయకులు వస్తున్నారు అనేటువంటి డేట్ మాకు తెలియజేస్తారు. మేము ఆ విధంగా తయారై మేము నిన్న ఇవాళ ఇక్కడ జరిగింది కదండి.
ఇక్కడ ఈ సమావేశం 2 రోజులు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్లో జరిగింది అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు జరిగిందో లేదో మీరు ఊహించుకుంటున్నారు కానీ మా వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, మా పార్టీ కానీ నాయకులు ఎవరు చెప్పలేదు కదా, ప్రచారం అని మీరే అంటున్నారుగా. సో దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఇవాళ జరిగినటువంటిది చాలా మేజర్ మీటింగ్ మాకు. నమస్కారం.